హిందూ జనశక్తి అనే సంస్థను ఎందుకు మీరు స్థాపించాల్సి వచ్చింది? దాని లక్ష్యం ఏంటి? ఏం చేస్తుంటారు ఈ సంస్థ ద్వారా? తప్పకుండా అండి. దాన్ని చెప్పాలి అంటే దానికంటే ముందు కొన్ని వీడియోస్ ఒకసారి మీకు చూపించాలండి. నేను చూస్తాను. బ్రహ్మ ఎంత నీచుడు, ఎంత భయంకరుడో అర్థమైంది. అరే మీ దేవుళ్ళకి మీకు సిగ్గు, లజ్జ, మానం, మర్యాద, నీతి, న్యాయం ఏమి ఉండదా? ముందు మీ దేవుళ్ళ తన్నండి వెళ్ళి, ఒరే బ్రహ్మ ఇదేం పండ్రు అని అడగండి వెళ్ళి. మీ అందరూ బాగా తెలుసు శివరాత్రి శివుడు అమ్మాయిలు ఎత్తుకెళ్ళిపోయి రాత్రంతా హానీమూన్ చేస్తున్న రోజని. శివుడు అమ్మాయిలు ఎత్తుకెళ్ళిపోయి రాత్రంతా హానీమూన్ చేస్తున్న రోజని. ఆ జాగ్రత్త చూడండి, శివరాత్రి అంటే శివుడు అమ్మాయిలను ఎత్తుకెళ్ళిపోయి హనీమూన్ చేసుకున్న రోజు అంట. ఈ బతుకులు దశరథుడికి పుడితే సూర్య వంశస్థుడు అవుతాడు రాముడు, లక్ష్మణుడు, ఇంకా మిగిలిన ఇద్దరు తమ్ముళ్ళు. వాళ్ళు అసలు ఈ వంశానికి పుట్టినోలే కాదు, భూతం వచ్చి పాయసం ఇస్తే పుట్టారు. కాబట్టి వాళ్ళది సూర్యవంశం కానే కాదు. దొంగ మాటలు ఆడుతున్నారు వీళ్ళది. సూర్యవంశం కానే కాదు, భూత వంశం వాళ్ళది. కాబట్టి భూతాలకు పుట్టినోళ్ళు వీళ్ళు. మొదట ఏం చేసిందా మరి కౌశల్య గారు గుర్రం దగ్గరికి వెళ్ళింది. ఇప్పుడు ఈ నలుగురికి గుర్రము తండ్రా, భూతము తండ్రా? ఆలోచించండి ఒకసారి, ఎంత బాగుందో. వాళ్ళ గ్రంథాలే చెప్పే. ఇప్పుడు చెప్పండి, రాముడికి తండ్రి భూతమా, గుర్రమా? అసలు దశరథుడికి కొడుకుగా పుట్టే లేదు. దశరథుడి వంశస్థుడే కాదు రాముడు. ఎందుకంటారు? రాముడిదే సూర్యవంశం కానే కాదు. ఎందుకంటే భూత వంశం, భూతమే తీసుకొచ్చి ఏమిచ్చిందంటే పాయసం ఇచ్చింది. ఇప్పుడు రాముడిది ఏ వంశం అవ్వాలి? అయితే భూత వంశం అవ్వాలి, లేదా గుర్రం వంశం అవ్వాలి. ఇప్పుడు చెప్పండి, రాముడి తండ్రి గుర్రమా, భూతమా? ఇప్పుడు తేల్చుకోండి. మీ దేవీ దేవతలు వీళ్ళందరినీ చూసుకుంటే ఎవడు పుట్టుక మంచిది? చిచి, గుర్రం. అంజనాదేవి భర్త ఎవరంటే కేసరి. వాయుపుత్రుడైనా సరే లేక శివుడి వీర్యం వల్ల రెండిట్లో ఎట్ట పుట్టినా సరే ఇది వ్యభిచారమే. ఇది అక్రమ సంబంధాల పుట్టిన పుట్టుకే. వినాయకుడు అందరూ నమ్ముతారు, హిందువులు అందరూ. వినాయకుడు స్టోరీగా తీసుకెళ్తే బాత్రూమ్ ప్రాబ్లం వల్ల ఆయన పుట్టాడు. ఆయన పరలోకంలో బాత్రూమ్ ప్రాబ్లం అంటే వీళ్ళు ఎంత అరాచకంగా హిందూ దేవుళ్ళని నిత్యం దూషిస్తా ఉన్నారు. అసలు వీళ్ళకున్న అర్హతలేంటి? హిందూ దేవుళ్ళని, హిందూ ధర్మాన్ని. ఇందాక వాడు అంటున్నాడు కదా, రాముడు దశరథుడికి పుట్టలేదని. ఇప్పుడు అలాంటి క్వశ్చన్స్ బైబిల్లో మాకు బోల్డ్ ఉన్నాయండి. యేసు అనేవాడు ఎవరికి పుట్టాడు? యోసేబ్ అనే అతని కొడుకుగా ఎంచబడతాడు అని చెప్పారు. నిజానికి యోసేబ్కి మేరీకి శారీరక సంబంధం రాకముందే పుట్టాడు అంటారు. ఆ పుట్టింది ఎవరి సంబంధం వల్ల అంటే పరిశుద్ధాత్మ వలన కలిగిన గర్భం అంటారు. మరి ఇప్పుడు యేసుకి తండ్రి ఎవరు? యోసేబా, పరిశుద్ధాత్మ? యోసేమో నా తండ్రి యెహోవా అని చెప్పుకున్నాడు. మరి యెహోవాన ముగ్గురు తండ్రులు. కానీ చరిత్ర ఏం చెప్తుంది? తాల్ముడ్ ప్రకారం చూసుకుంటే రోమన్ సైనికుడు ప్యాంతర్ అనేవాడితో పడుకొని మేరీ అనే ఆమె యేసుని కనిందని చెప్పేసి ఒక ఇది ఉంది, థియరీ. అలాగే అగస్టస్ అనే ఒక రాజు ఉన్నాడు. ఆ రాజుతో పడుకుని యేసుని కనింది అని చెప్పేసి ఇంకొక కథ ఉంది. ఆన్లైన్లో దొరుకుతున్నాయి ఇవన్నీ కూడా. ఆక్టేవియస్ అంటారు అతన్ని. ఆ తర్వాత క్వింటోలస్ అని చెప్పేసి ఇంకొక అతనితో గడిపి యేసుని కనిందని చెప్పేసి ఇంకొక కథనం ఉంది. ఇంతమందితో తిరిగి కనిందని చెప్పబడుతున్న మరి యేసుకు చరిత్ర పెట్టుకుని యేసుని దేవుడు అనుకుంటున్న వీళ్ళు రాముడి గురించి, రాముడి యొక్క పుట్టుక గురించి మాట్లాడతారు. శివుడి గురించి, శివరాత్రి పండుగ గురించి మాట్లాడతారు. వీళ్ళు వినాయకుడిని దూషిస్తారు, ఆంజనేయ స్వామిని అవమానిస్తారు, ఇంతమందిని అవమానిస్తుంటారు. మరి మేము స్పందించొద్దా? వీళ్ళని క్వశ్చన్ చేయడానికి, వీళ్ళకి రిటార్ట్ ఇవ్వటానికి అప్పట్లో హిందూ సమాజం నుంచి ఎవరు లేరు. కారణం ఏంటంటే హిందువులకి బైబిల్ తెలియకపోవటం వల్ల. ఎందుకంటే ఒక ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఒక నానుడు ఉందండి. ఎవరైతే బైబిల్ పట్టుకుని తిరుగుతాడో వాడు విశ్వాస అవుతాడు. ఎవడైతే బైబిల్ ప్రచారం చేస్తూ ఉంటాడో వాడు పాస్టర్ అవుతాడు. ఎవడైతే బైబిల్ చదువుతాడో వాడు ఎక్స్ క్రిస్టియన్ అవుతాడు. ఎందుకంటే ఆ బైబిల్ కరెక్ట్గా చదివితే దానిలోంచి ఎవడైనా బయటకు వస్తాడు. మేము వచ్చినట్టే అంతే. బైబిల్ నిండా అంత దారుణమైన పదాలు ఉన్నాయి. ఉదాహరణకి యెహెజ్కేలు గ్రంథంలో యెహోవాకి 2 భార్యలు అని చెప్తారు, ఓహోలా, ఓహోలిబా అని చెప్పేసి. అవి 2 పట్టణాల పేర్లని తర్వాత వీళ్ళు ఏదో స్టోరీ చెప్తారు దానిలో. ఆ 2 నగరాలు కూడా విపరీతం, అంటే యెహోవా భార్యలు ఇద్దరు కూడా విపరీతమైన వ్యభిచారం చేస్తూ ఉంటారు. దాన్ని యెహోవానే చెప్తాడు. వీరు తన యవ్వన కాలమందు విటుకాండ్ర చేత తమ చన్నులు నలిపించుకోలేదా? వీడు గాడిద వంటి పురుషాంగములు, గుర్రం వంటి స్కలనములు గల విటుకాండ్రతో సుఖించట్లేదా అని చెప్పేసి అంటాడు. అవి పదాలు బైబిల్లో ఎందుకున్నాయండి? గాడిద పురుషాంగాలు, లేకపోతే గుర్రం వంటి స్కలనాలు, చన్నులు ఏంటిది బైబిల్ అనుకుంటున్నారు? ఏమనుకుంటున్నారు? మీరు మత గ్రంథంగా ప్రచారం చేస్తున్న పుస్తకంలో ఇన్ని పెట్టుకుని మీరు హిందూ గ్రంథాల కాడికి వచ్చేప్పటికీ హిందూ గ్రంథాలని బూతు గ్రంథాలని, హిందూ దేవుల కథల్ని బూతు కథలని విష ప్రచారం చేస్తున్నారు. అది చాలామంది హిందువులు నమ్ముతున్నారు.
వీటితో పాటు హిందువులకి ఇక్కడ అతిపెద్ద ప్రాబ్లం ఏంటంటే చాలామందికి భారతదేశంలో కొంత అవగాహన రాహిత్యము, ఇంకొంత పేదరికం కారణంగా గ్రామాల్లో ఏంటంటే ఏదైనా ఆరోగ్య సమస్య వచ్చినప్పుడు వాళ్ళకి హాస్పిటల్స్కి వెళ్ళటం ఇదంతా ఇప్పుడున్నట్లు అప్పట్లో పూర్వకాలం లేదు. సో ఆ రోజుల్లో వీళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే మేము ప్రార్థన చేస్తామని చెప్పేసి ప్రార్థన చేసి ప్రేయర్ ఆయిల్లో ఏదో ఒక టాబ్లెట్లు కలిపేసి ఇవ్వటం ఏదో ఒకటి చేసేవాళ్ళు. దాంతో వాళ్ళకి ఏదో కాస్త జ్వరం ఉపశమించడం లేదా తలనొప్పి తగ్గటం జరిగితే అబ్బో నిజంగా యేసు ఉన్నాడు కాబట్టి మాకు తగ్గింది అంటూ ప్రచారం చేస్తారు. ఈ రోజు కూడా చూడండి కల్వరి చర్చ్ అని ఇక్కడ హైదరాబాద్లోనే ఉంది. అక్కడ కొబ్బరి నూనె అమ్ముతారు, ప్రేయర్ ఆయిల్ అని చెప్పేసి. అలాగే కల్వరి టెంపుల్ అని బెల్లంపల్లిలో ఇంకోటి ఉంది, అక్కడ కర్చీఫ్లు అమ్ముతారు, ప్రేయర్ కర్చీఫ్స్. వరంగల్లో ఒక చర్చ్ ఉంది, అక్కడ బలూన్స్ ఇస్తారు, ప్రార్థన చేసిన బలూన్స్ అని చెప్పేసి. మామూలు బెలూన్స్లేండి ఇస్తారు. మరి ఇవన్నీ ఇస్తూ ఉన్నారు. ఇవన్నీ ఇస్తున్నప్పుడు వాళ్ళు ఏమనుకుంటారు, ఓకే 1,00,000 మందిలో 1000 మంది నమ్మినట్టు వాళ్ళకి. ఇలాంటి మాయమాటలు చెప్తూ కల్వరి సతీష్ నెలకి 3,500 మందిని మతం మారుస్తున్నాడంట. దాదాపు సంవత్సరానికి ఇప్పటివరకు 30 లక్షల మందిని ఎంతమందినో మార్చాలని చెప్తున్నాడు ఓపెన్గా. మరి ఇలాంటి వాళ్ళందరినీ ఎవరు అబ్జెక్షన్ చేస్తారు? సో వీళ్ళు చేస్తున్న మోసాలు ఇవి, వీళ్ళ గ్రంథాల్లో ఉన్న వాస్తవాలు ఇవి అని చెప్పేసి నాలాంటి వాళ్ళు వచ్చి ఎక్స్పోజ్ చేయటం మొదలుపెట్టారండి. మేము ఎక్స్పోజ్ చేయటం మొదలుపెట్టిన తర్వాత ఇప్పుడు వీళ్ళ ఆగడాలకి కొంత అడ్డుకట్ట పడింది. ఇదివరకు అంత ఉధృతంగా వీళ్ళు మత మార్పిడి చేయలేకపోతున్నారు. అండ్ మోరోవర్ మేము వచ్చిన తర్వాత ఇప్పటికీ అనేక మంది తిరిగి సనాతన ధర్మంలోకి వచ్చేస్తున్నారు. క్రైస్తవ్యంలోకి మారిన వాళ్ళు కూడా వీళ్ళు చేస్తున్న మోసాలు, వీళ్ళు చెప్తున్న అబద్ధాలు అన్నీ తెలుసుకుని. ఈ రోజున వ్యవస్థలు కూడా ఎంత నిద్రాణంగా ఉన్నాయంటే భారతదేశంలో డ్రగ్స్ అండ్ మ్యాజికల్ రెమెడీస్ యాక్ట్, డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ యాక్ట్ అని 2 యాక్ట్స్ ఉన్నాయి, చట్టాలు. అందులో మిస్లీడింగ్ అడ్వర్టైజ్మెంట్స్ లేకపోతే మిస్లీడింగ్ స్టేట్మెంట్స్ ఇచ్చేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద చట్టపరంగా కేసులు పెట్టాలి. కానీ బాహాటంగా స్వస్థత సభల పేరుతోటి మేము రోగాలు తగ్గిస్తాం, రొస్టులు తగ్గిస్తాం అంట. నిన్న మొన్న ఒకడు ఉన్నాడు, అమతేజ్ అని ఒక ఫ్రాడు, వాడు అరటిపండు ఇస్తాను, అరటిపండు తింటే పిల్లలు పుడతారు మీకు అని చెప్పేసి అంటున్నాడు. ప్రార్థన చేసేస్తే రోగాలు తగ్గించేస్తాను, ఎయిడ్స్, క్యాన్సర్, యాంథ్రాక్స్లు ఏంటేంటో తగ్గించేస్తానంటాడు. మరి ఇన్ని మాట్లాడుతున్న వాళ్ళు అయితే ఓ పని చేయండి, మీరు అన్ని హాస్పిటల్స్ మూసేసి, గవర్నమెంట్నే డిమాండ్ చేస్తున్నా, అన్ని హాస్పిటల్స్ మూసిపారేసి చర్చి పాస్టర్లని ఊరికో 10 మందిని పెట్టేసేయండి. ఎవరైనా సరే వీళ్ళ దగ్గరికి వచ్చి ప్రార్థన చేయించుకోవాలి. రోగం ఒక్కడికి తగ్గకపోయినా ఈయన కాల్చి పాడేస్తామని చెప్పేసి పెట్టండి, రూలు పెట్టరు. వీళ్ళు ఏమంటారు పాస్టర్లు కూడా, అందరికీ తగ్గుద్దని గ్యారంటీ ఇవ్వలేమండి, విశ్వాసం ఉండాలి అని చెప్పేసి అంటాడు. విశ్వాసం ఉంటే నువ్వు చెప్పేది ఏంటి? ఆల్రెడీ విశ్వాసంలోకి వచ్చి క్రైస్తవ్యంలో ఉన్న ఎంతోమంది విధవరాళ్ళని నేను చూపిస్తా. మరి వాళ్ళందరూ భర్తలు ఎందుకు పోగొట్టుకున్నారు? ఎంతోమంది బిడ్డలు పోగొట్టుకున్న క్రైస్తవులు నేను చూపిస్తా, వాళ్ళందరూ బిడ్డలు ఎందుకు పోగొట్టుకున్నారు? అంటే క్రైస్తవ్యం అనేది వీళ్ళు చెప్పేది ఏంటంటే 1 టైం సెటిల్మెంట్. ఎవడైతే మతం మారకుండా ఉంటాడో, హిందూగా ఉంటాడో అలాంటి వాడికి ఒకసారి రోగం తగ్గిస్తారు. వాడు ఆ మతంలోకి మారే ముందు వాడికి రోగం తగ్గిందంటారు. కారణం ఏంటంటే తగ్గిన వాళ్ళకి మాత్రమే వీళ్ళు సాక్షులుగా చూపిస్తారు. తగ్గని వాళ్ళు ఎంతమంది ఉంటారు వాళ్ళ గురించి చెప్పరు. కొండకు వెంట్రుకేస్తారు, వస్తే కొండ, పోతే వెంట్రుక. ప్రతి హిందూ దగ్గరికి వెళ్తారు, అమ్మ మా దేవుడిని నమ్ముతారా, ప్రార్థన చేస్తే తగ్గాక అంటారు. సరే అంటాడు, వాడికి అవసరం ఆ నిమిషానికి కాబట్టి. వీడికి ఏం కావాలి? తగ్గిందనుకోండి వాడు మతం మారుతాడు, తగ్గలేదనుకోండి సర్లే అమ్మ మీరు ఇంకా విశ్వాసం బలపడాలి అని చెప్పి వచ్చేస్తాడు. గాలికి పోయే పిండి కృష్ణార్పణ ఒక సామెతం చూసారా? సేమ్ అంతే. వీళ్ళకి ఏదో ప్రార్థన చేస్తాడు, చీకట్లో బాణం వేస్తాడు, తగిలితే తగిలింది, లేకపోతే పోయింది, నష్టమైతే లేదుగా వాడికి. సో ఈ విధంగా ఎక్కువ మందిని మత మార్పిడి చేస్తున్నారు. మత మార్పిడి అనే కంటే కూడా ఆధ్యాత్మిక హత్యలు చేస్తున్నారు వీళ్ళు. ఈ పాస్టర్లు అందరూ కూడా ఆధ్యాత్మిక హంతకులు. లలిత్ కుమార్ గారు, మీరు ఎవాంజలిస్ట్గా ఎంతోమందికి సాక్ష్యం చెప్పారు, సువార్త చెప్పారు. ఇలా మీరు ఇది కరెక్ట్ కాదు, నేను చేయాల్సిన పని ఇది కాదు అని చెప్పి మీకు మీరు సెల్ఫ్ రివ్యూ చేసుకునే సంఘటన ఏదైనా ఉందా? ఎందుకు మళ్ళీ మీరు వెనక్కి రావాలి అనుకున్నారు? యాక్చువల్లీ నేను క్రిస్టియానిటీకి వెళుతున్న విషయం నాకే తెలియదండి. యవ్వన చాపల్యం అంటారు కదా, ఇంచుమించు అట్లాంటిది. ఎందుకంటే 9 ఏళ్ళు ఎలా ఉండగలిగారు ఆ మతంలో? బాగుంది, సౌకర్యంగా ఉంది, అన్నీ అందుతున్నాయి. అంటే ఎలా? అంటే సౌకర్యం అంటే సౌకర్యంగా అంటే ఇప్పుడు బహుశా ఇప్పుడు చెప్తే నా మీద ఒపీనియన్స్ మారిపోతాయి. క్రిస్టియానిటీలో అందరు పాస్టర్లు ఏ విధంగా ఎంజాయ్ చేస్తున్నారు, నేను అట్లాగే ఎంజాయ్ చేశాను. ఎలా ఎంజాయ్ చేస్తారు పాస్టర్స్? అయ్యాడ వాళ్ళకి తెలుసులేండి. ఇప్పుడు మళ్ళీ చెప్తే నీకు ఏమైనా సాక్ష్యాలు ఉన్నాయి అంటారు, మళ్ళీ మనోభావాలు దెబ్బతింటే అంటారు కదా. చెప్తున్నా కదా, ఎంజాయ్మెంట్ ఏంటి చెప్తున్నా. నా మీద ఒపీనియన్ నేను పోగొట్టుకోలేను కాబట్టి చెప్పలేను ఇప్పుడు అవన్నీ కూడా. బట్ సీరియస్లీ ఒకటి చెప్తానండి, నేనైతే ఖచ్చితంగా దాని నుంచి బయటకు రావడానికి కారణం ఏంటంటే నేను ఏ విధంగా క్రైస్తవుడిగా మారాను అంటానికి నాకు స్టోరీ రాసుకున్నాను. అది నిజంగా నా జీవితంలో జరగల, కానీ తప్పుడు సాక్ష్యం చెప్పుకుంటూ చాలాసార్లు నేను మతం ఈ కారణంగా మారాను అది ఇది అని చెప్తూ తిరిగా. ఇన్ఫ్యాక్ట్ ఇంకొక విషయం ఏంటంటే నాతో పాటు ఎవరైతే కూడా వచ్చేవాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా సాక్ష్యాలు చెప్పేవాళ్ళు. అందరం కూడా మేము సరదాగా కూర్చొని నవ్వుకునేవాళ్ళం. ఎరా నీ జీవితంలో ఇట్లా జరిగిందా అంటే ఊరిక బాబాయ్ ఏదో చెప్తాం వేదిక ఎక్కినప్పుడు అట్లా అనేవాళ్ళు. చాలామంది క్రైస్తవులు చెప్పే సాక్ష్యాలన్నీ కూడా సొల్లే, వాళ్ళ జీవితంలో జరగవు.
ఇంకోటి ఏంటంటే వీళ్ళందరిలో కొంతమంది ఎవరైతే నిజంగా జరిగిపోయింది అద్భుతాలు అనుకుంటారో వాళ్ళందరికీ కూడా కొన్ని మానసిక సమస్యలు ఉంటాయండి. గాడ్ కాంప్లెక్స్ కావచ్చు, స్కిజోఫ్రీనియా కావచ్చు, ఇట్లాంటివన్నీ కూడా. ఆ మానసిక సమస్యల కారణంగా వాళ్ళకి ఎట్లా ఉంటుంది అంటే ఏదో మాకు నిజంగా అద్భుతం జరిగింది అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. నిజానికి అదొక రుగ్మత. మిగతా వాళ్ళందరూ కూడా రుగ్మత కాదు, అబద్ధపు సాక్ష్యాలు ఇస్తూ ఉంటారు. ఆ సాక్ష్యంలో హిందువులను మతం మార్చాలంటే 2 పాయింట్స్. ఒకటి, ఈ దేవుడి మీద అపరిమితమైన విశ్వాసం కల్పించాలి. ఇతన్ని నమ్ముకుంటే రోగాలు తగ్గిపోతాయి, ఐశ్వర్యం వచ్చేస్తుంది అన్నీ అని చెప్పేసి. అలాగే హిందూ దేవుళ్ళు నమ్ముకున్న తర్వాతే మాకు కష్టాలు వచ్చినాయి అని చెప్పి నిరూపించేలాగా హిందూ దేవుళ్ళకి అగెనిస్ట్గా కొన్ని మాటలు చెప్పాలి. కానీ బుర్ర పెట్టి ఆలోచిస్తే ప్రతి భారతీయుడికి అర్థమవ్వాల్సింది ఏంటంటే కొన్ని లక్షల సంవత్సరాలుగా, కొన్ని తరాలుగా భారతదేశంలో అదే దేవుళ్ళు నమ్ముతున్నారు కదా, మరి వాళ్ళందరూ అద్భుతంగా ఉన్నారు కదా. భారతదేశం ప్రపంచానికి పూజగదిగా నిలిచింది కదా, అన్నపూర్ణగా ఉంది కదా, రత్నగర్భగా ఉంది కదా. మరి ఈ దేశం ఇంత దేదీప్యమానంగా ఎలా ఉంది? అంతా కలిపితే యేసు అనేవాడు వచ్చింది 2000 సంవత్సరాల క్రితమే. ఒకవేళ వచ్చాడు అనుకుంటే, నా దృష్టిలో అయితే యేసు అనేవాడు పుట్టల. అసలు చరిత్రలో యేసు అనేది పెద్ద అబద్ధం. కానీ యేసు అనేవాడు పుట్టాడు అనుకుంటే కనుక 2000 సంవత్సరాల క్రితం. మరి 2000 సంవత్సరాల క్రితం ప్రపంచానికి ఏ కష్టం లేదే, బ్రహ్మాండంగా ఉంది కదండి. ఇన్ఫ్యాక్ట్ 2000 సంవత్సరాల క్రితమే భారతదేశంలో అద్భుతమైన చరిత్ర ఉంది, అద్భుతమైన వారసత్వ సంపద ఉంది, ఎన్నో కళాఖండాలు ఉన్నాయి ఈ దేశంలో. ఈ దేశంలో రామాయణ భారతాలు ఉన్నాయి, భారత భాగవతాలు ఉన్నాయి. మరి వీటన్నిటిలో యేసు అనే పాత్ర ఎక్కడా లేదు కదా. అయినా కూడా అద్భుతంగా విలువలు నేర్చుకున్నాం. ఈ దేశంలో పతివ్రతలు ఉన్నారు, సీత, సావిత్రి, అనసూయ, అరుంధతి లాంటి పేర్లు చెప్పుకుంటూ వెళ్తే లక్షల్లో ఉంటారు. అలాగే బాలభక్తులు ఉన్నారు, నచికేతుడు కావచ్చు, ప్రహ్లాదుడు కావచ్చు, ధ్రువుడు కావచ్చు, ఉత్తానపాదుడు కావచ్చు, వీళ్ళందరూ కూడా ధ్రువుడు కావచ్చు, మార్కండేయుడు కావచ్చు, వీళ్ళందరూ కూడా చిన్న వయసులోనే జ్ఞానం లేని వాళ్ళు ఉన్నారు. బోల్డ్ అంతమంది ఋషులు ఉన్నారు, వశిష్ఠుడు, వ్యాసుడు, అంగీరసుడు, గౌతముడు, విశ్వామిత్రుడు. వీళ్ళెవరికి యేసు అనే పేరు కూడా తెలియదు, బైబిల్ ముఖం కూడా తెలియదు. వీళ్ళందరికీ జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది మరి? లలిత్ గారు, చాలామంది సినీ స్టార్స్ కూడా హిందూ మతాన్ని వదిలేస్తూ ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మనం కొంతమందిని మాట్లాడుకోవచ్చు. ముఖ్యంగా జయసుధ గారు, ఆ తర్వాత దివ్యవాణి గారు కావచ్చు, నగ్మ, అలాగే ఆనంద్ హీరో రాజా గారు, ఆయనైతే ఇంకా పాస్టర్. ఇలా ఎందుకంటే జనం ఫాలో అవుతూ ఉంటారు సినీ స్టార్స్ని, వాళ్ళని ఒక ఐకాన్స్గా చూస్తారు. మతం విషయంలో కూడా ఇలా సినిమా వాళ్ళ ఎఫెక్ట్ ఉంటుందంటారా? నేను ఉంటుందని అయితే నేను అనుకోవట్లేదండి. ఉంటుందన్న ఆశతోటి వాళ్ళు తీసుకొస్తూ ఉంటారు. నిజంగా వీళ్ళందరూ కూడా ఇప్పుడు మీరు చెప్పిన పేర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ అన్నం తింటుంటే, రోజులో ఒక్క పూటైనా అన్నం తింటుంటే, అంటే విసర్జించిన అశుద్ధాన్ని కాకుండా అన్నమే తింటున్నామని నమ్మితే, బైబిల్ ప్రచారకుల వీడియోలు నేను చూపిస్తాను. అసలు సినిమా చూడటం అనేది సాతాను క్రియ, సినిమాలు చూడటానికి వీల్లేదు అని చెప్పి అంటారు. మరి ఆ సిగ్గు లేకుండా అట్లాంటి మాటలు చెప్తున్న పాస్టర్ని అడుగుతున్నా, ఒరే నువ్వు ఇన్ని సోదికథలు చెప్పావు కదా, మరి ఈ సినిమా నటుల దగ్గరికి వెళ్ళి ఏ రోజైనా సినిమాల్లో చూడటం తప్పు కదమ్మా, సినిమాల్లో యాక్ట్ చేయడం దానికంటే పెద్ద తప్పు, మీరు యాక్ట్ చేస్తేనే కదా చూసేవాళ్ళు చూస్తారు, కాబట్టి ఫస్ట్ మీరు నటన మానేయండి అని వాళ్ళకి చెప్తారా? చెప్పరు. సిగ్గు లేకుండా, అసలు నిజంగా మేము అన్నం తింటున్నాం అనే జ్ఞానమే లేకుండా అలాంటి వాళ్ళని తీసుకొచ్చి మళ్ళీ సాక్ష్యాలు చెప్పిస్తూ ఉంటారు. ఇలా సాక్ష్యాలు చెప్పే వాళ్ళందరి గురించి ఒకటే మాట చెప్తున్నా, సినిమా యాక్టర్లు అంటే కొంచెం సెలబ్రిటీలు అంటారు కదా, సెలబ్రిటీలు అంటే ఎక్కువ మందికి తెలిసిన వాళ్ళు, లేదా అందరికీ తెలిసిన వాళ్ళు, అంతేగాని అన్నీ తెలిసిన వాళ్ళు కాదు వాళ్ళు. ఏమి వాళ్ళు మతం మారినంత మాత్రాన మనం మారాల్సిన ఏం లేదు. వాడు కాలు కోసుకున్నాడని మనం కంఠం కోసుకోవాల్సిన అవసరం అంతకంటే లేదు. దివ్యవాణి మారారు, జయసుధ మారారు, లేకపోతే ఇంకెవడో మారాడు, గోచిగడి మారాడు, గన్నయ్యగడి మారాడంటే మారుతారు. ఎవడ ప్రాబ్లమ్స్ వాడికి. మోసపోవటానికి ఏమైనా పారామీటర్స్ ఉంటాయా అండి? వీడు మోసపోవాలి, వీడు మోసపోకూడదని చెప్పేసి. వాళ్ళు మోసపోయి ఉండొచ్చు, లేదా బహుశా వాళ్ళ ప్రలోభపడి ఉండొచ్చు, దేనైనా అవసరాలకి ఆశపడి ఉండొచ్చు. అరే ఈ మతంలోకి పోతే నాకు ఇన్ని డబ్బులు వస్తాయని నమ్ముండొచ్చు. అక్కడ సుఖపడుతున్నారేమో, ఎవరికి తెలుసు? తెలియదు కదా. వాళ్ళు మారారు కాబట్టి ఇంకెవరో మారతారని నేనైతే అనుకోవట్లేదండి. కలియుగ వైకుంఠం తిరుపతి, 7 కొండలవాడు కొలువై ఉన్న తిరుమలలో కూడా అన్యమత ప్రచారం జరుగుతోంది. అక్కడికి వెళ్ళి కూడా హిందువులను మతం మార్చాలి అనే ఆలోచన ఎందుకు వస్తుంది వీళ్ళకి? వీళ్ళకి అది ఇది అని లేదండి. శ్రీశ్రీ గారి కవిత్వం ఏదో చెప్తారు కదా, కుక్క పిల్ల అగ్గిపుల్ల కాదేది కవితకి అనర్హం అని చెప్పేసి. వీళ్ళకి అదేం లేదు. వీళ్ళు అన్ని చోట్ల మతం మార్చడం కోసమే బతుకుతూ ఉంటారు. ఇప్పుడు ఏదో అశుద్ధం తినే పందికి కూడా కొన్ని లిమిటేషన్స్ ఉంటాయేమో బహుశా. వీళ్ళకి అటువంటి లిమిటేషన్స్ ఏమీ ఉండవు. ఏమన్నంటే అచ్చోసిన ఆంబోతుల్లాగా ఏమంటారు, మాకు భారత రాజ్యాంగం హక్కు ఇచ్చింది, ఆర్టికల్ 25 మాకు స్వేచ్ఛ ఇచ్చింది అంటారు. ఆర్టికల్ 25 నీకు ఎంతవరకు స్వేచ్ఛ ఇచ్చింది? నీ చేతికర్ర నా ముక్కుని తాకనంత వరకే నీకు స్వేచ్ఛనిచ్చింది. నీ మతాన్ని గురించి చెప్పుకోవటానికి మాత్రమే నీకు స్వేచ్ఛనిచ్చింది. వచ్చి నా మతం గురించి దుష్ప్రచారం చేయడానికి నీకు స్వేచ్ఛనివ్వాల. కానీ మొన్న క్రిస్మస్కి కూడా వీళ్ళు కరపత్రాలు వేసుకుంటూ వచ్చారు, మనం చేసే తీర్థయాత్రలు, విగ్రహారాధనలు మనకు ఫలితం ఇవ్వమ్మా అని చెప్పేసి. మా యేసుని నమ్ముకుంటేనే నీకు రక్షణ కలుగుతుంది అన్నారు. యేసుని నేను 9 ఏళ్ళు నమ్మాను.
నాకు ఏం రక్షణ కలిగింది అంటే నాకు మందు అలవాటైంది, సిగరెట్ అలవాటైంది, అమ్మాయిలు అలవాటైంది, అబద్ధాలు అలవాటైంది, అన్నీ అలవాటైంది. యేసును వదిలిపెట్టేసిన తర్వాత ఈ 4 కూడా వదిలేసాను నేను. నిజంగా చర్చికి వెళ్తే ఈ సుఖాలకు అలవాటు పడి వెళ్ళాను. అక్కడికి వెళ్ళిన తర్వాత అర్థమైంది, ఓకే మనం తప్పు దారిలో వెళుతున్నాము. పైకి వీళ్ళందరూ ఏం చెప్తారు, వ్యభిచారం చేయరాదు అంటాడు. ఏ విచారం చేస్తున్న పాస్టర్ల లిస్ట్ ఎంత చూపిస్తానండి. చివరికి పోపు క్రైస్తవ లోకానంతటికీ కూడా ప్రపంచ పెద్ద అని చెప్పుకుంటారు. ఆ పోపు చర్చిల్లో పసిపిల్లల మీద జరుగుతున్న లైంగిక దాడులకి బహిరంగంగా క్షమాపణ చెప్పాడు. అందులో గేసెక్స్ మగపిల్లల మీద కూడా దాడులు చేస్తున్నారు వీళ్ళు, లైంగిక దాడులు మైనర్ బాలుల మీద. మైనర్ బాలల మీద జరుగుతున్న దానికి పోప్ క్షమాపణ చెప్పాడు. ఎవడన్నా నేను మాట్లాడతాడా? తర్వాత నైజీరియాలో కుమాసి అని ఒక పాస్టర్ ఉన్నాడు. వాడు చర్చికి వచ్చిన ఆడవాళ్ళందరికీ కూడా పడుకోపెట్టి, వీడియోస్ ఉన్నాయి, మీరు పాస్టర్ కుమాసి వీడియోస్ అని కొట్టండి. నైజీరియాలో వచ్చిన ఆడవాళ్ళకి సెక్స్ పోస్చర్స్ నేర్పుతూ ఉన్నాడు. పాస్టర్ వెరోనికా అని ఒక పాస్టర్ ఉంది. ఆమె డైరెక్ట్గా తనది అనాయింటెడ్ వజైనా అని చెప్పేసి చెప్తూ, నాతో ఎవరైతే సెక్స్ చేస్తారో వాళ్ళకి వెంటనే పిల్లలు పుడతారు అని చెప్పేసి ప్రచారం చేస్తుంది. చర్చికి వచ్చే మగవాళ్ళు తనతో సెక్స్ చేయాలని. ఇవన్నీ చర్చిల్లో జరుగుతుంది. కొన్నాళ్ళు హిందుత్వం నుంచి క్రిస్టియానిటీలోకి వెళ్ళారు, వెనక్కి వచ్చారు ధైర్యం చేసి. కానీ చాలామంది అక్కడికి వెళ్ళి అక్కడ ఇమ్మడలేక, హిందుత్వాన్ని ఆచరించలేక త్రిశంకు స్వర్గంలో ఉన్నట్టుగా ఉంటారు. అలా వెనక్కి రావాలనుకునే వాళ్ళకి మీరు చెప్పేదేంటి? నిజంగా నేను కూడా క్రిస్టియానిటీలోకి వెళ్ళేటప్పుడు చాలామంది అన్నారు, నువ్వు బాప్తిజం తీసుకున్నావు, బాప్తిజం తీసుకుని క్రైస్తవ్యాన్ని వదిలిపెట్టటువంటి మహాపాపం, దీనికి ప్రభువు నీకు తగిన శిక్ష వేస్తాడు అని చెప్పేసి అన్నారు. నాకు శిక్షిస్తాం ఏంటి ప్రభు? నేను 9 ఏళ్ళు దానిలో ఉన్నాను, బాప్తిజం తీసుకున్నాను, బయటకు వచ్చాను. బయటకు వచ్చి కూడా దగ్గర 10 ఏళ్ళు దాటిపోయింది. ఏంటి యేసు నన్ను ఏం చేయగలడు? నేను చెప్తున్నా, అసలు యేసు అనేవాడు ఉంటే కదా నన్ను ఏమన్నా చేయటానికి. దేవుళ్ళు అనేవాళ్ళు ప్రపంచంలో ఎంతమంది ఉండరండి. ఉండేది భగవంతుడు ఒక్కడే. ఒకవేళ నిజంగా హిందూ భగవంతుడు వేరే, క్రైస్తవులు దేవుడు వేరే, ముస్లింలకు దేవుడు వేరే ఉంటే, ఒకవేళ హిందువుల కంటే క్రైస్తవ దేవుడు గొప్పోడైతే నాకు ఒక తలకాయ ఉంటే అడిగి 2 తలకాయలు ఉండాలి, నాకు 2 కళ్ళు ఉంటే అడిగి 4 కళ్ళు ఉండాలి అని ఉన్నాయా? లేవుగా. అందరం ఒకటే, అందరినీ పుట్టించింది ఒకటే, అందరూ తిరిగి పోయేది ఒక్కడి దగ్గరికే. కానీ ఆ ఒక్కడు సర్వశక్తిమంతుడు. ఆ శక్తిమంతుడు ఎట్లా ఉంటాడు? ఐశ్వర్యస్య సమగ్రస్య వీరస్య యశశ్రీయస్య వైరాగ్యస్య అని 6 లక్షణాలు, షడైశ్వర్యాలు భగవంతుడికి చెప్తారు. ఈ షడైశ్వర్యాల్లో అన్నీ ఉంటాయి భగవంతుడికి. నియామకాధికారం నుంచి యశస్సు, కీర్తి అన్నీ ఉంటాయి. అన్నిటికంటే మించి వైరాగ్యం ఉంటుంది. కారణం ఏంటి? భగవంతుడికి వైరాగ్యం ఎందుకు ఉంటుందంటే, అంతా నాదే అయినప్పుడు నాకు దేని మీద ఆశ ఉంటుంది? నా ఇంట్లో 100 కోట్లు ఉన్నాయండి, నాకు నా ఇంట్లో వస్తువు నేనే దొంగతనం చేసే అంత అవసరం నాకు ఉంటుందా? పోనీ నా ఇంట్లో వస్తువు, ఇది నా వస్తువే కదా, తీసి నా గదిలో పెట్టుకుంటే బాగుండు, అట్లా నాకేమైనా కోరిక ఉంటుందా? మొత్తం నాదే కదా, ఇల్లే నాదే అయినప్పుడు నాకు నచ్చిన వస్తువు నా గదిలో ఉండాలని కోరిక నాకేమైనా ఉంటుందా? ఏమీ ఉండదుగా. అందుకే హిందూ దేవుళ్ళు ఎక్కడా కూడా ఇదిగో నన్ను నమ్మకపోతే నిన్ను చంపేస్తా, నన్ను నమ్మకపోతే నిన్ను నరకంలో వేస్తా అంటూ బెదిరించరు. అదే మీరు ఖురాన్ బైబిల్ చూడండి, నన్ను నమ్మని వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళని తీసుకొచ్చి మంటల్లో వేసేయండి, రాళ్లతో కొట్టి చంపేయండి అని చెప్పేసి దేవుడు స్వయంగా చెప్తాడు. ఓ పెద్ద నువ్వు తోపు పీకుడు గడివి కదా, మరి నువ్వే చంపొచ్చుగా. మమ్మల్ని మేమే కొట్టు చచ్చిపోమని చెప్పటం ఎందుకు? నిన్ను పూజించట్లేదని కదా నీ ప్రాబ్లము. నీకు ప్రాబ్లం ఉన్నప్పుడు నువ్వు చేయాలి అది, చంపటం, బతకన, నరకటం లాంటి. అంటే ఆ దేవుళ్ళు ఎవరు కూడా వైరాగ్యంతో లేరు. దేవుడిగా చెప్పబడే వాళ్ళకి విరాగతత్వం లేదు. ఆశతోటి కొట్టుకులాడుతూ ఉన్నారు. వాళ్ళు భక్తులను కూడా ఏ విధంగా ఆశ పెడతారు అంటే, ఇగో నువ్వు మంచి పనులు చేసేసి స్వర్గానికి వచ్చావనుకో, అక్కడ నీకు 72 మంది కన్యలను ఇస్తాను, లేకపోతే మద్యం పారేసి అలయర్లు ఇస్తాను అని చెప్పేసి అంటాడు. అంటే ఏంటి? ఇక్కడ తాగొద్దు, అమ్మాయిలతో తిరగొద్దు. ఎందుకు తిరగొద్దు అంటే, అక్కడికి వచ్చాక నీకు అమ్మాయిలను ఇస్తాను, ముందిస్తాను కాబట్టి. ఇది ఎక్కడ పరలోకం, ఇది ఎక్కడ స్వర్గం? నాకు అర్థం కావట్లేదండి. మనుషుల్ని మంచిగా బతకండి, మంచి చెయ్యండి, డూ గుడ్ బీ గుడ్, ఇలా చెప్పాలి కదా. సనాతన ధర్మం మొత్తం ఎప్పుడు కూడా సర్వే జనా సుఖినోభవంతో అంది, కానీ హిందూ జనా సుఖినోభవంతో ఎక్కడన్నా విన్నారా మీరు? ఉండదు. కానీ వీళ్ళు అలా కాదు, మా మతంలో ఉన్నవాడికే పరలోకానికి ప్రవేశం అంటారు. ఆ గుర్రప్పని తీసుకొస్తారో, లేకపోతే ఇంకో ఎర్రప్పని తీసుకొస్తారో, తీసుకొచ్చి ఒరే నేను జీవితకాలం మంచి పనులే చేస్తా, నీ బైబిల్లో చెప్పిన ప్రతి మంచి పని చేస్తా, యేసుని నమ్మటం తప్ప నేను స్వర్గానికి వెళ్తానా వెళ్ళనా అని అడగండి. యేసుని నమ్మటం తప్ప బైబిల్లో చెప్పిన ప్రతి మంచి పని చేస్తారు, 100 ఏళ్ళు చేస్తారు. చచ్చేటప్పుడు యేసుని మాత్రం నమ్మను. తీసుకెళ్ళడా అడగండి, అప్పుడు తేలిపోద్ది దేవుడో కాదు. సికింద్రాబాద్ ముత్యాలమ్మ గుడి మీద దాడి తర్వాత అఘోరీ సీన్లోకి వచ్చింది. సనాతన ధర్మం, హిందూ ధర్మ పరిరక్షణ అంటూ దిగంబరంగా ఆమె చేసిన హల్చలేంటో చూసాం. అప్పుడు కూడా కొంత హిందూ మతం మీద, హిందూ ధర్మం మీద కొంత ట్రోలింగ్ అనేది జరిగింది. మీరేమంటారు? ఈ అఘోరీ లాంటి వాళ్ళ మీద మీ అభిప్రాయం ఏంటి?
నాకేం పెద్ద అభిప్రాయం ఏం లేదండి. ఇప్పుడు ఏదో మార్కెట్లో చాలామంది వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. ఆవిడ వచ్చారు, ఏదో చేస్తానన్నారు. మొన్న ఏదో స్టేట్మెంట్ కూడా ఇచ్చారు కదా, నేను నరుకుతా సంపుతా అని చెప్పి అన్నారు కదా. ఆ నరికిన రోజున చంపిన రోజున ఆవిడ గురించి మాట్లాడతాను నేను. నేనైతే జిహాద్. నరుకుతా సంపుతా నేను స్టేట్మెంట్లు ఇవ్వను, నరకమని చంపమని చెప్పను కూడా చెప్పను. ఎందుకంటే ఈ దేశంలో ఏది జరుగుద్ది ఏది జరగదు అనే దాని మీద కనీస అవగాహన నాకుంది. నాకు హిందుత్వాన్ని కాపాడుకోవటం అంటే హిందువులను కూడా కాపాడుకుంటూ వెళ్ళాలి. కాబట్టి నేను రెచ్చగొట్టే స్టేట్మెంట్ల కంటే కూడా ప్రాక్టికాలిటీకి ఎక్కువ ప్రయారిటీ ఇస్తాను. లవ్ జిహాద్ అనేది ఈ మధ్యకాలంలో ఎక్కువగా వినిపిస్తోంది. మతం పేరుతో, ముఖ్యంగా ప్రేమ పేరుతో ఈ మత మార్పిళ్ళు అనేవి ఎక్కువైపోయాయి. నేను ఈ మధ్య నాకు తెలిసిన సర్కిల్లో ఇంటర్ రిలీజియన్ మ్యారేజెస్ చేసుకున్న వాళ్ళలో హిందూ మతంలోకి వచ్చిన వాళ్ళకంటే ఇతర మతాల్లోకి వెళ్ళిపోయిన ఈ ప్రేమ జంటలే నాకు ఎక్కువగా కనిపించాయి. ఎందుకు ఇలా జరుగుతోందంటారు? మీరే అన్నారు కదండి, లవ్ జిహాద్ ఈ మధ్య ఎక్కువగా వినిపిస్తున్నమాట అని. కాదండి, ఎక్కువగా జరుగుతున్న సంఘటనలు అవి. ఎక్కువ వినిపించడం మాత్రమే కాదు, జరుగుతున్నవే వినిపిస్తున్నాం. కాకపోతే చాలామంది ఏమంటారంటే లవ్ జిహాద్ టాపిక్ వచ్చినప్పుడు ప్రేమకు మతం ఏంటండి అని చెప్పేసి అంటారు. మేము కూడా అదే అంటున్నాం, ప్రేమకు మతం లేదు, కానీ పెళ్ళికి మతం కావాల్సి వస్తుంది వాళ్ళకి. కారణం ఏంటంటే ఖురాన్లోనే చాప్టర్ 2 వర్స్ 226లో చాలా క్లియర్గా చెప్తున్నారు, ఒక అవిశ్వాసురాలైన స్త్రీ నీకు ఎంతగా నచ్చినప్పటికీ ఆమె విశ్వసించి అల్లా మార్గంలోకి రానంత వరకు ఆమె కంటే విశ్వాసురాలైన ఒక బానిస స్త్రీ ఎంతో మేలైనది అని చెప్పేసి చెప్తాడు. అంటే నీకు ఎంత నచ్చినా సరే అమ్మాయి అల్లాని నమ్మనంత వరకు నీకు అమ్మాయి తగిన అమ్మాయి కాదు, నువ్వు చేసుకోవటానికి వీలు లేదు. స్పష్టంగా చెప్తుంది, వాళ్ళ మత గ్రంథం చెప్తుంది. వాళ్ళు అదే పని చేస్తున్నారు. అమ్మాయిల్ని ప్రేమించేటప్పుడు మనం అంతా ఒకటే, నువ్వు నేను సమానం, బొంగు బోషాను అన్నీ చెప్తారు. అయిపోయిన తర్వాత ఏముంటుందంటే పెళ్ళి చేసుకోవాలంటే మాకు ఈ క్లాజ్ ఉంది అంటారు. కొంతమంది ఏం చేస్తారు, అతి తెలివిగా పెళ్ళి చేసుకునేటప్పుడు కూడా హిందూ పద్ధతి ఇస్లాం పద్ధతిలో చేసుకుంటారు. పెళ్ళై పిల్లలు పుట్టి ఇది ఇటు పోవటానికి దారి లేకుండా అయిపోయింది అనుకుని, అన్ని దారులు క్లోజ్ అయిపోయినాయి అనుకున్న తర్వాత నువ్వు మతం మారుతావా, నిన్ను వదిలేయమంటావా, తలాకిచ్చేనా అని చెప్పేసి అంటాడు. చచ్చినట్టు మతం మారాల్సింది. అక్కడతో ఆపుతారా అంటే వాళ్ళతో ఆగట్లా. వాళ్ళ బంధువులు వాళ్ళను కూడా ఈ అమ్మాయిని చిత్రహింసలు పెట్టి వాళ్ళను కూడా మత మార్పిడి చేసే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. రొటీన్ కోర్సు జరిగిపోతూ ఉంది. కానీ మన చుట్టుపక్కల కళ్ళు మూసుకుని పాలు తాగుతున్న పిల్లలు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళని మనం మేధావులు అంటాం. ఆ మేధావులు ఏం చేస్తూ ఉంటారంటే ఇలా ప్రేమకు మతాన్ని అంటగడతాం తప్పు. ఎంతోమంది హిందువుల ఆడపిల్లల్ని, ఎంతోమంది ముస్లిం ఆడపిల్లల్ని హిందువులు పెళ్లి చేసుకోవట్లేదా అంటారు. చేసుకుంటే ఏమవుతుంది, ఆ చీకటి బుర్కాల్లో నుంచి చక్కగా చీరకట్టులోకి వస్తున్నారు. ఆ బుర్కా బందీ మాట నుంచి బయటకు వచ్చి బొట్టు కాటుకతో కళకళలాడుతున్నారు. అది ఇక్కడ మ్యాండేటరీ కాదు మతం మార్చడం అనేది. ఇక్కడ హిందువుగా మారితేనే పెళ్లి చేసుకో అని చెప్పేసి ఏ మత గ్రంథంలో అయినా ఉంటుందా? ఎక్కడా కనపడదు. కానీ అక్కడికి వెళ్ళాలి అంటే హిందూ ఆడపిల్ల కంపల్సరీ మతం మారాలి. మరి ఏం చేస్తాం? దీనికి మేము లవ్ జిహాద్ అని పేరు పెట్టుకున్నాం. ఇది ఒకవేళ కొంతమంది మేధావులకి పేరు ఇబ్బంది అయితే లవ్ జిహాద్ అని కాకపోతే ఇంకో పేరు మీరే సజెస్ట్ చేయండి. కానీ ప్రేమ పేరుతోటి మత మార్పిడి జరుగుతుందా లేదా అది దాన్ని ఒప్పుకోవటానికి సిద్ధపడండి ఫస్ట్. అంతేగాని ఎదవ హిపోక్రసీ, ఎదవ సెలెక్టివ్ సింపతిలు మా దగ్గర చూపించొద్దు. ఎందుకంటే మీరు కళ్ళు మూసుకుని పాలు తాగుతున్నారు, మేము కళ్ళు తెరిచి ప్రపంచాన్ని చూస్తున్నాం, వాస్తవాలను చూస్తున్నాం. మనం చిన్నప్పటి నుంచి కూడా పరమత సహనం పాటించాలి, మత స్వేచ్ఛ అదొక హక్కు అని కూడా చదువుకున్నాం. అలాగే సర్వమత సమ్మేళనం, సర్వ విశ్వాసాలు, ఆచారాల సమ్మేళనమే భారతదేశం, హిందుత్వం అని కూడా చదువుకున్నాం. అంటే సహజంగా ఒక హిందువు ఉంటే మసీదుకు వెళ్తారు, అలాగే చర్చికి వెళ్తారు, వాళ్ళ మాటలు వింటారు. కానీ అన్య మతస్థులు ఎవరు కూడా పెద్దగా మన గుడికి రావడానికి ఇష్టపడరు, మన ప్రసాదాలు తినడానికి ఇష్టపడరు, మన దేవుళ్ళకి దండం పెట్టడానికి కూడా ఇష్టపడరు. అంటే హిందూ అనే వ్యక్తి ఇంత లిబరల్గా ఉండడం వల్లే ఇలా హిందుత్వం మీద దాడి జరుగుతుంది అంటారా? ప్రాబ్లం ఏంటంటేనండి, చెప్పే విధానంలో తేడా రావటం వల్ల కమ్యూనికేషన్ ఎక్కడో మిస్ అయింది. ఇప్పుడు మాతృవత్ పరధారేషు అంటారు, అంటే ప్రతి స్త్రీని తల్లిగా భావించు అని చెప్పేసి చెప్తారు. అదేమన్నా పెద్ద దోషమా? లేదు కదా. సరే, తల్లిని ఎట్లా గౌరవిస్తున్నామో మిగతా తల్లులను కూడా అట్లా, మిగతా వాళ్ళని కూడా అదే తల్లి భావంతో గౌరవించి అన్నారు. కానీ స్త్రీనే కదా అని చెప్పేసి నా పెళ్ళాన్ని ఎట్లా చూస్తున్నానో మిగతా వాళ్ళ పెళ్ళాలను కూడా నా పెళ్ళాలాగా చూస్తానంటే దరిద్రంగా ఉందా? అంటే మత స్వేచ్ఛ లేకపోతే మతాల యొక్క సమానత్వం ఎంతవరకు పాటించాలో అంతవరకు పాటించాలండి. ఇప్పుడు పక్క మతాల వాడు మన గౌరవిస్తున్నాడు అనుకోండి, ఒక ముస్లిం నా గుడిని ఎంత గౌరవిస్తాడో నేను అతని మసీద్ని అంత గౌరవిస్తా. ఒక ముస్లిం నా దేవుడిని ఎంత గౌరవిస్తున్నాడో నేను వాళ్ళ దేవుడిని అంతే గౌరవిస్తా. ఒక ముస్లిం నా ఆచారాన్ని ఎంత గౌరవిస్తున్నాడో నేను అతని ఆచారాన్ని అంతే గౌరవిస్తా. కానీ నా ఆచారాన్ని, నా దేవుడిని, నా దేవాలయాన్ని పదే పదే కించపరుస్తూ నువ్వు మాత్రం నా మతాన్ని గౌరవించు అంటే నేను గౌరవించను. కానీ నువ్వు నా దేవుణ్ణి తిడుతూ తిరిగి నేను నీ దేవుణ్ణి తిట్టినప్పుడు మాత్రం సర్తన్ సే జుదాన్ని పేక్ కోసేస్తానంటే కోసేయి. ఈ దేశంలో అవమానంతో బతకటం కంటే ఆత్మగౌరవంతో చచ్చిపోవటం నాకు సుఖం అనిపిస్తుంది.
థ్యాంక్ యూ సో మచ్ లలిత్ గారు. హిందూ మత పరిరక్షణకు మీలాంటి వాళ్ళు ముందుకు వెళ్తున్న తీరు ఎంతో అభినందనీయం. థ్యాంక్ యూ సో మచ్. ధన్యవాదాలు.